హాయ్ అండి, బొరుగులతో ఒక క్విక్ స్నాక్ చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఒక వేయించిన బొరుగులను తీసుకున్నాను. ఒక కడాయిలో కొద్దిసేపు వేయించానండి బొరుగులు. అండ్ ఒక కడాయిలో ఇప్పుడు బెల్లం వేసి బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి కరిగించాను. బెల్లం పాకం అంటారు కదా, బెల్లం పాకం పడుతున్నాను. చూడండి కన్సిస్టెన్సీ. అండ్ ఇప్పుడు బెల్లం పాకం వచ్చాక ఈ వేయించుకున్న బొరుగులని బెల్లం పాకంలో వేయాలండి. అండ్ మీకు కావాలి అంటే ఈ వేయించుకున్న బొరుగుల్లోనే కొద్దిగా వేయించిన నువ్వులు కూడా యాడ్ చేసుకొని పాకంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ పాకం వచ్చేసిందండి, చూడండి. కొద్దిగా తిక్కుగా అయ్యింది పాకం, చూడండి. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కడాయిలో వేయించుకున్న బొరుగులని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలండి. ఇందులో నేను కొద్దిగా గీ యాడ్ చేస్తున్నానండి. నెయ్యి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ కావాలి అనుకుంటే మీకు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో, ఈ బెల్లం పాకంలో ఫ్లేవర్ కోసం. నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను. ఈ పాకం రెడీ అయిపోయాక బొరుగులని అందులో వేసేయడమే అండి. వేయించుకున్న బొరుగులని బెల్లం పాకంలో వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. బెల్లం బొరుగులకు పట్టేలా చూసుకోవాలండి. ఇందులో బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల పిల్లలకి మంచిగా హెల్తీగా ఉంటారు. అండ్ నువ్వులు కూడా నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను ఇందులో. మీరు కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకు కొద్దిగా కాల్షియం వస్తుందండి. ఒక 50 బెల్లం మంచిగా బొరుగులకి పట్టేలా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు అద్దుకోవాలండి. చేతికి అద్దుకొని ముద్దలు కట్టుకుంటే అయిపోతుంది ప్రాసెస్ అనేది. చూడండి నేను ఎలా ముద్దలు కడుతున్నానో. నేను ఇక్కడ ఒక బౌల్ బొరుగులకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. మీరు కావాలంటే 2 కప్స్ బొరుగులైనా తీసుకోవచ్చు, ఏం కాదు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఈ కొలతతో చేస్తే. 1 కప్పు బొరుగులకి 1/2 కప్పు బెల్లము. బొరుగులు వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టాలి, ముద్దలు చేసుకోవాలండి. అప్పుడే బాగా ఉంటుందండి, ముద్దలు మంచిగా వస్తాయి. చల్లారిన తర్వాత ముద్దలు కట్టడానికి రావు. ఇవి ఒక 1 వీక్ 2 వీక్స్ దాకా ఉంటాయండి, స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లా ఇస్తే తింటారు. ఐరన్ ఉంటుంది ఇందులో బెల్లంలో. అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే కాల్షియం కూడా యాడ్ అవుతుంది. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ప్రిపేర్ చేశాక ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి ఫైనల్గా ఎలా వచ్చాయో లడ్డూలు, బొరుగుల లడ్డూలు, మురుమరాలు. ఎంతో టేస్టీగా తయారైన బొరుగుల లడ్డూలు రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.